అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ట్యూస్డే రోజు బ్లాగ్ అండి. మార్నింగ్ లేచేసరికి చూడండి చక్కగా వర్షం పడుతూ ఉంది. క్లైమేట్ అంతా చాలా కూల్ అయిపోయింది అనమాట. అసలు సమ్మర్ లానే లేదండి. ఇయర్ అయితే అడపా వర్షాలు పడుతూనే ఉన్నాయన్నమాట. వీడిని చూడండి, ఆ వర్షంలోకి వెళ్ళి పెత్తనాలు చేస్తున్నాడు మార్నింగేను. టైం వచ్చేసి 7:30 అయిందనమాట. కూర్చోవచ్చు కదా, వర్షంలో ఎందుకు తిరగాలి వీడంటే కాదు, తిరుగుతాడంట అట్లాగా. చక్కగా వంట అది చేసేసానండి. మా వారికి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేసాను. చికెన్ ఫ్రై, అదేవిధంగా చికెన్ కర్రీ చేసేసాను. కొంచెం రైస్ అయితే కొంచెమే పెట్టి ఆయన మట్టుకు వండాను అనమాట. మరేమో కూడా ఉన్నాడు కదా, వాడికి మా వారికి రైస్ అయితే కుక్ చేశాను. కొబ్బరిని వండే ప్లాన్ ఉందనమాట ఆ చికెన్ కర్రీ కాంబినేషన్లోని. బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి దోశలు వేశాను. మా నల్లని కట్ చేశాను కదండి, అది వేసుకుంటున్నాను. తీరా ఇలా సింక్లో గిన్నెలు వేసే టైంకి గుర్తొచ్చిందా, గౌరీ పెళ్ళికి వెళ్ళిందండి. గౌరీ 2 రోజులు రాదు. అది నాకు నిన్నే చెప్పింది. నాకు అసలు నేను ఆ విషయమే మర్చిపోయాను అనమాట. బయటకు వచ్చేసరికి సింక్ నిండా గిన్నెలు చూస్తూ ఉన్నాయి అనమాట. తర్వాత కొబ్బరన్నం కూడా ఉంది కదండి, మొత్తం అయితే అంతా ఏకంగా అయిపోయినాక తోముకుందాలని చెప్పేసి లోపలికి వచ్చి కొబ్బరన్నం కూడా ఫినిష్ చేసేసాను. స్టవ్ మీద ఇలా కొబ్బరిపాలు మరిగేటప్పుడు ఏమైందంటే స్టవ్ నుంచి కుక్కర్లోంచి పొంగిపోయినాయి కొబ్బరిపాలు. స్టవ్ చూసారు ఎంత చండాలమైందో. మొత్తం ఇప్పుడు అన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే మొత్తం గిన్నెలన్నీ సింక్ అయితే ఖాళీ చేసి క్లీన్ చేశాను. శుభ్రంగా గిన్నెలన్నీ కడిగేశాను. మీకు ఎప్పటి నుంచో నేను చూపిద్దాం అనుకుంటున్నానండి. లాస్ట్ ఇయర్ నేను సువర్ణరేఖ మామిడి పండు తినేసి టెంక్ అలాగ వస్తుందో లేదో జస్ట్ సరదాగా చూద్దాం కదా అని చెప్పేసి టెంకాల కుండీలో నాటాను అనమాట. మొక్క చూడండి భలే వచ్చింది, చిగుర్లు అది బాగా వచ్చినాయి అనమాట. దీన్ని తీసుకెళ్ళి కింద వేయాలి. అసలు అయితేను వేద్దాం అనుకుంటాను, కానీ ఎప్పటికప్పుడు మర్చిపోతూనే ఉన్నాను. అదేవిధంగా చింతపండులో రసం అంతా తీసేసిన తర్వాత పిక్కలు వస్తే అలా విసిరేస్తుంటాను అనమాట. అలా 2-3 పిక్కలు అలా కుండీలో పడి మొక్కలు వచ్చినాయి అనమాట. మందార చెట్టు అయితే ఎప్పుడు డిసప్పాయింట్ చేయదండి. 4-5 పువ్వులైనా సరే పూస్తుంది భగవంతుడికి. అలాగా మాకు అవి సరిపోతాయి. మిగిలిన ఇంకా పువ్వులు ఉన్నాయి కదా, నవ్వు పెట్టుకుంటారు. పెద్ద గాలి వచ్చిందండి మార్నింగ్ అయితే. గాలికి మొక్కల కుండీలు కూడా పడిపోయినాయి. వీడు కూడా నేను మీకు ఏదో చూపించేస్తున్నాను అనుకుని వీడు కూడా వచ్చి చూసేస్తున్నాడు మధ్యలో. చూసారా, అన్నిటికీ వెనకాల తోకలా తిరుగుతాడండి. స్కూల్స్ అవి స్టార్ట్ అయినాయి కదండి, పిల్లలకి స్టార్ట్ అవుతాయి కొంతమంది పిల్లలకి. అయితే ఈవినింగ్ వాళ్ళు వచ్చేసరికి ఏమన్నా హెల్తీగా చేసి పెట్టాలి అని అనుకుంటారు కదా, కొబ్బరి ఉండలు అయితే చేయొచ్చును. మీకు అదే ఇప్పుడు షేర్ చేస్తానండి. చక్కగా కొబ్బరిని అలా ముక్కల్లా తరుక్కొని మిక్సీలో వేసుకొని ఇలా కొబ్బరి తురుములా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కొబ్బరి ఉండలు అయితే చేద్దామనేసి మీకు ఈరోజు ఆ రెసిపీ షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని చక్కగా మొత్తం కడిగేసుకొని, అదేవిధంగా సింక్ అండి, గౌరీ ఎప్పటికప్పుడు గిన్నెలు తోమేసి వెళ్ళిపోతుంది. ఇలా నీళ్ళు చల్లేసి క్లీన్ చేసి వెళ్ళిపోతుంది. అంతేకాని ఎప్పుడు పట్టి తోమడం అది లేదు. ట్యాప్ అదంతా కూడా మొత్తం అక్కడంతా నాచులా పట్టేసి మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను. అదేవిధంగా కాసేపు లంచ్ చేసేసి రెస్ట్ తీసుకొని సాయంత్రం లేచి దేవుడి ముందున్న సామాన్లు తీసి క్లీన్ చేసుకొని సంధ్యా దీపం కూడా పెట్టేశానండి. ఇప్పుడైతే మార్నింగ్ కొబ్బరి తురుము పెట్టుకున్నానని చెప్పాను కదండి, అది కొబ్బరి ఉండలు చేస్తాను. మీకు చూడండి, పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హెల్తీగా ఏమైనా పెట్టాలనుకుంటే, ఇప్పుడు బయట ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ అవన్నీ మంచిది కాదంటున్నారు కదండి, ప్యాకెట్ ఫుడ్ అదంతా కూడా. అందుకు మనం ఇలా కొంచెం ఓపిక చేసుకుని పిల్లలకి పెడితే కనుక చాలా బాగుంటుంది. హెల్త్ మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇచ్చామని కూడా మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొబ్బరిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి, చాలా న్యూట్రిషియస్ ఫుడ్, అంత మంచిది మనకు తెలుసు కదండి. ఫస్ట్ అయితే జీడిపప్పుని చక్కగా ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అదేవిధంగా కొబ్బరి కూడా రెడీ చేసుకున్నాను, తెలుసు మార్నింగే చేసుకున్నాను కదా. కడాయిలో కొంచెం నెయ్యి వేసుకున్నానండి. జీడిపప్పు కొబ్బరి వేయించుకోవడం కోసం ముందైతే జీడిపప్పుని చక్కగా దోరగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటున్నాను అనమాట. అన్నట్టు మీలో ఎంతమందికి నా చిన్నతనంలోని సంగతి నేను చెప్తానండి. మీలో ఎంతమంది ఉన్నారు అన్నది కూడా మీరు చెప్పండి. అలా చేసిన వాళ్ళు కొబ్బరి మిఠాయి అనుకొని వచ్చేవారు కదండి. పాతవి ఏమైనా సరే సిల్వర్ సామాన్లు, పాతవి ఇనుప సామాన్లకి కొబ్బరి మిఠాయి ఇస్తాం అనుకొని వచ్చేవారు అనమాట. అయితే మేము ఏం చేసేవాళ్ళం అంటే, ఇంట్లో ఎక్కడెక్కడ ఏమైనా ఉన్నాయేమో, అప్పట్లోని టూత్ పేస్ట్ అది కూడా ఇప్పుడు వచ్చేది ప్లాస్టిక్ కదండి, అలా ప్లాస్టిక్ కాకుండా చిన్నప్పుడు టూత్ పేస్ట్ అదిను ఇలాగ అల్యూమినియం వాటిల్లో వచ్చేవన్నమాట. అవన్నీ కూడా చక్కగా కలెక్ట్ చేసి పక్కన పెట్టేవాళ్ళం. వాటికి అవి పట్టుకొని వెళ్తే వాడు ఇంత ముక్కి చూడు, ఇంకొంచెం ఇవ్వచ్చు కదా అనేసి వాడిని అడిగేవాళ్ళం అండి. వాడు ఇంకా పోర్పడలేక చిన్న ముక్క చేతిలో పెట్టి వెళ్ళిపోయేవాడు అనమాట. మీలో ఎంతమంది అలా తిన్న గుర్తున్నది కామెంట్ చెప్పండి, అలా కొబ్బరి మిఠాయి తిన్నారు అన్నది.
చక్కగా అదే కడాయిలో జీడిపప్పు వేగిపోయిన తర్వాత చక్కగా కొబ్బరిని కూడా వేయించుకున్నానండి. కొంచెం పచ్చివాసన పోయి కొంచెం ఒక 2-3 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇలా పొడి పొడిలాడుతూ వచ్చేంత వరకును మంచిగా తినేటప్పుడు వాసన బాగుంటుందండి. నెయ్యి కూడా హెల్త్కి మంచిదే కదండి. ఆ నెయ్యి కూడా కొబ్బరి ఉండకు తగిలితే టేస్ట్ బాగుంటుంది అనేసి నెయ్యి గుత్తులో బాగా వేయించుకోవాలన్నమాట. కొంచెం అలా పొడి పొడిలాడుతూ వచ్చింది కదా. ఇప్పుడు అదే కడాయిలో బెల్లం, నేను ఇక్కడ 3 చెక్కలు పెద్ద చెక్కలు కొబ్బరి తీసుకున్నానండి. దానికోసం నేను ఇక్కడ 200 గ్రామ్స్ బెల్లం తురుము తీసుకుంటున్నాను. బెల్లాన్ని చక్కగా ఉండపాకం వచ్చేంత వరకు కరిగించుకోవాలి. కొంచెం వాటర్ వేసి ఈ పాకాలు అవి పట్టడం అది కూడా చాలా పెద్ద టాస్క్ అండి. కరెక్ట్గా పాకం కానీ రాకుండా ముద్ర పాకం గట్రా అలా అయిపోతే కనుక అరిసెలు వండుకున్నప్పుడు అని ఇదని కరెక్ట్గా పాకాలు తెలియాలండి మనకి, దేనికి ఎంతగా పాకం రావాలి అనేది. మీరు కరెక్ట్గా పాకం తీయగలరా అండి ఎవరైనా సరేను? అటు ఇటు కాకుండానే అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. పాకం అయితే చక్కగా వస్తుందండి. అలా పాకం చెక్ చేసుకోవడానికి ప్లేట్లో కొంచెం అంత వాటర్ పోసుకొని పక్కన పెట్టుకున్నాను. మీకు చూపిస్తాను నేను ఇప్పుడు ఆ పాకం ఎలా రావాలి అన్నది వండి చుట్టుకోవడానికి. పాకం కదండి రెడీ అయింది, మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ప్లేట్లో వేసి కొంచెం పాకం అలా వేసుకొని మనం ఇలా తీస్తే చక్కగా వండ చుట్టుకోవడానికి చేతికి వీలుగా రావాలన్నమాట. అదిగో చూసారా, అదిగో వండ చుట్టడానికి చూసారా, ఆ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు రెడీ అయిపోయింది కదండి పాకం. ఇప్పుడు వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుముని చక్కగా వేసేసి మొత్తం ఆ పాకం అంతా కూడా కొబ్బరి పీల్చుకునేలాగా ఒక్కసారి అటు ఇటు మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం అంతా కూడా పాకంలో కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక్క 2 మినిట్స్ పాకంలో కొబ్బరిని కూడా ఉడకనివ్వాలి. కొబ్బరి అంతా కూడా పీల్చుకుంటుంది పాకాన్ని. పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయినాయండి, వెళ్తున్నారా? పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి కూడా చక్కగా ఇలా చేసి పెడితే కొంచెం ఓపిక చేసుకుని మంచి ఉప్పిక మనం చేసి పెడితే పిల్లలకి బయటకు కాకుండా మనమే చేసి పెట్టామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదండి. ఈ విధంగా ట్రై చేయండి పిల్లలకి పెట్టడానికి. రేపు వేయించి పెట్టుకున్న జీడి పలుకులను కూడా వేసేసాను అనమాట. మొత్తం అంతా కూడా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని అలా చల్లారేంత వరకు ఉంచుకోవాలన్నమాట. సరే సైడ్ నుంచి చక్కగా నెయ్యి అంతా కూడా నెయ్యి కొబ్బరిలో ఉన్న ఆయిల్ కూడా వచ్చేస్తుందండి. ఇంకోసేపు ఉంటే ఇంకా అంతవరకు వస్తలేదు. చక్కగా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను నేను ఆల్రెడీ. ఆ వేడికి అది ఉడుకుతుందన్నమాట. స్టవ్ ఆఫ్ చేసి ఎంతసేపు అయిందో చూడండి, ఇంకా అది ఉడికిపోతూనే ఉంది. అలాగా చూపిస్తాను చూడండి. అది దాన్ని అలా కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు అలా పక్కన వదిలేద్దామండి. అదిగోండి అయింది, చల్లారింది కొంచెం. ఇప్పుడైతే చక్కగా చిన్న చిన్న ఉండలు మనకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టేసుకోవడమే అనమాట. ఇవి ఇలా బాక్స్లో 8 బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే ఒక 1 వీక్ 10 డేస్ వరకు కూడా ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఉంచితే ఎలాగ ఉంచురండి, నాకు ఆ విషయం తెలుసు. ఫటాఫట్ అయిపోతాయి, రేపటికి ఎల్లుండికో అయిపోతాయి మా ఇంట్లో అయితే. అలా చక్కగా వండలన్నీ కూడా చుట్టేసుకోవడమే అనమాట అండి. నాకైతే ఇన్ని వండలు అయినాయి. భలే టేస్ట్ కూడా భలే కరెక్ట్గా బెల్లం అదంతా కూడా కరెక్ట్గా సరిపోయిందండి. ఒక్కసారి మీకు చిదిపి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయి అన్నది కూడాని. ఈ వారితే ఇంకొంచెం టైట్ అవుతాయి కూడానండి, కొంచెం గట్టి పడతాయి. చుండి భలే వచ్చినాయి కదండి. ఈ విధంగా హెల్తీగా పిల్లలకి చేసి పెట్టండి, బాగుంటుంది. వాళ్ళకి హెల్త్ బయట తిన్నారు అన్న ఇది కూడా మనకు ఉండదు ఇలా చేసి పెడితే కనుక. అప్పుడు ఇంకా కొబ్బరి ఉండలు అయిపోయిన తర్వాత ఆ గిన్నెలు కూడా తోమేస్తుంది. వాళ్ళంతా కూడా ఈరోజు రేపు కూడా నాకు ఇంక ఇదే పని అండి. అన్నట్టు దేవుడి దగ్గర మందార పూలు వస్తాయి కదండి, అవి పడేయకుండా అలా పక్కన పెట్టుకుంటాను అనమాట హెయిర్కి ప్యాక్ వేసుకోవడానికి. మీకు లాస్ట్ టైం కూడా షేర్ చేస్తాను కదా, మందార పువ్వులతో హెయిర్ ప్యాక్ అనేది అలాగే స్టోర్ చేసుకొని పెట్టుకుంటున్నాను. వీడు అల్లరి చేస్తున్నాడని వాళ్ళ డాడీ గసిరారు అనమాట. బయటకు వచ్చేసి చూడండి, వీడిని అసలు ఏమనకూడదండి, ఏం చేసినా మనం వాళ్ళ చూసి సంతోషంగా సంబరపడాలన్నమాట. ఇంత మాట అనేసరికి వాడు మట్టుకోడు వచ్చేసి పక్కన కూర్చుని పోతాడు, అలాగే ఎవరితో ఇంక పలకరించడం. సెకండ్ అయితే చూడండి ఎలా ఇస్తున్నాడు అని. అదిగో థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ నాన్న.
ఈవినింగ్ డిన్నర్లోకి అయితే దోశ వేసానండి. అదేవిధంగా పుట్నాల పప్పు చట్నీ చేసి చక్కగా మా వారికి అయితే డిన్నర్లోకి ఇలా ఇచ్చేసాను. దోశ పుట్నాల పప్పు చట్నీ. మాకైతే మధ్యాహ్నంవి కొంచెం కొంచెం ఉన్నాయి. మా బాబు నేను వాటిని ఫినిష్ చేసేస్తాము. డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఉన్నాయండి గిన్నెలు. అవన్నీ కూడా తోముకొని శుభ్రంగా లోపల ఎత్తి పెట్టేసుకొని స్టవ్ అంతా మరొక్కసారి క్లీన్ చేసేసుకొని ఈ రోజుకి ఇక్కడికి వర్క్ అయితే అయిందండి. టైం ఎంత అయిందో చూపిస్తాను చూడండి. 9:35 అయింది. ఇంక ఇప్పుడు వెళ్ళిపోయి రిలాక్స్ అయిపోతానండి. మార్నింగ్ నుంచి అసలు ఎక్కడ ఇలా నడుము వాల్చే టైం అయితే దొరకలేదు. ఉంటానండి. నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.